మాల్దీవుల్లో భారతీయ సైనికుల సంఖ్య విషయంలో మరో రచ్చ షురు అయింది. అధ్యక్షుడు మయూజు చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ చేసిన ట్వీట్ రచ్చకు కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ మయూజు చేసిన వ్యాఖ్యలు, దీనిపై అబ్దుల్లా వాదన మరో రాజకీయాలకు కారణం కానుందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. మాల్దీవుల్లో వేలాది మంది భారతీయ సైనికులు ఉన్నారంటూ అధ్యక్షుడు మహమ్మద్ మొయిసీ చేసిన ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ కొట్టిపారేశారు. తమ దేశ భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులు ఎవరూ లేరని ఆయన ఎక్స్పోస్ట్ లో స్పష్టం చేశారు. వేలాది మంది భారతీయ సైనిక సిబ్బంది అని అధ్యక్ష మొయిసీ చేసిన ప్రకటనలు అబద్దాల తంతులో మరొకటి మాత్రమే. ప్రస్తుత పరిపాలన నిర్దిష్ట సంఖ్యలను అందించడంలో అసమర్థుతులని గొప్పగా చెప్పవచ్చు, కానీ దేశంలో సాయుధులైన విదేశీ సైనికులు లేరు. పారదర్శకత ముఖ్యం, సత్యం గెలవాలని అబ్దుల్లా షాహిద్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో తను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేక అధ్యక్షుడు మహమ్మద్ మొయిసు ఇలాంటి అబద్దాలు చెప్తున్నారని తెలిపారు. 100 రోజుల పాలనలో అనేక అసత్యాలు ప్రచారం చేశారని, అందులో ఇది కూడా ఒకటని విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో మొయిసు ఓట్లు పొందేందుకు అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ వల్లే అనేక మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని ప్రచారం చేశారు. ఇదే నినాదంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారని ఎన్డీపీ తెలిపింది. కానీ భారత్తో అలాంటి ఒప్పందాలు ఏమీ జరగలేదు. అది తను అధికారంలోకి వచ్చాక నిరూపించుకోలేకపోతున్నారని తాజాగా అబ్దుల్లా షాహిద్ తెలిపారు. ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే మొయిసు పదే పదే ఇలా అబద్దాలు చెప్పుకుంటూ వస్తున్నాడని షాహిద్ ఆరోపించారు. చైనా అనుకూల వ్యక్తిగా పేరొందిన మహమ్మద్ మొయిసు అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ మాల్దీవుల మధ్య దూరం పెరిగింది. ఆ దేశంలోని 3 వైమానిక స్థావరాలలో ఒకదానిలో పనిచేస్తున్న బలగాలు మార్చి 10 నాటికి ఉపసంహరించుకుంటాయని, మిగిలిన 2 స్థావరాలలోని వారు మే 10 నాటికి ఉపసంహరించుకుంటారని మొయిసు ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం 80 మందితో కూడిన భారత సైన్యం అక్కడ మోహరించింది. భారతదేశ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది. కాగా ఈ వైమానిక స్థావరాల్లోని సైనికుల స్థానంలో సాంకేతిక సిబ్బంది నియమించనున్నారు. తాము అధికారంలోకి వస్తే భారత సైన్యాన్ని మాల్దీవుల నుంచి పంపేస్తామని గత ఏడాది ఎన్నికల ప్రచారంలో మహమ్మద్ మొయిసు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో మొయిసు పార్టీ ప్రాథమిక డిమాండ్ మాల్దీవుల నుండి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవడమేనని తెలిసింది. ప్రస్తుతం మాల్దీవుల్లో దాదాపు 70 మంది భారతీయ సైనికులు, అలాగే 2 HAL ధ్రువ్ హెలికాప్టర్లు, 2 డోనియర్ 228 సముద్ర గస్తీ విమానాలున్నాయి. మాల్దీవుల్లోని ఏవియేషన్ ఇన్స్టాలేషన్లలో ఉన్న సైనిక సిబ్బందికి భారతదేశం అర్హత కలిగిన భారతీయ సాంకేతిక సిబ్బందిని భర్తీ చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. ఇదిలా ఉంటే మొయిసు చేసిన వాదనలను మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఖండించారు. దేశంలో తుపాకీలతో ఉన్న విదేశీ సైనికులు ఎవరూ లేరని పేర్కొన్నారు. కానీ మొయిసు తన 2వ రోజు కార్యాలయంలో తన సైనికులను మాల్దీవుల నుండి తొలగించాలని భారత ప్రభుత్వాన్ని అధికారికంగా కోరారు. మొయిసు గత ఏడాది డిసెంబర్లో భారత పరిపాలనతో చర్చల తర్వాత భారత సైనికులను తొలగించే ఒప్పందం కుదిరిందని చెప్పారు. అదనంగా భారత దళాలను తొలగించడానికి దౌత్యపరమైన చర్చలు పురోగతిలో ఉన్నాయని ప్రకటించారు. నిజానికి మాల్దీవులలో భారత సైనికులు ఎక్కువ సంఖ్యలో లేరు. భారత్ మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం రోజురోజుకు విస్తృతంగా మారుతోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిసు మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరి అనుసరిస్తూ ఆ దేశంలో ఉన్న భారత సైనికులను వెనక్కి తీసుకెళ్లాలని ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. మార్చి 15వ తేదీలోపు మాల్దీవుల్లో ఉన్న భారత బలగాలు మొత్తం వెళ్లిపోవాలని పేర్కొంది. అయితే భారత్ మాత్రం మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను వెనక్కి తీసుకురావడంపై మాల్దీవుల ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. మాల్దీవుల్లో పనిచేస్తున్న భారత సైనికుల స్థానంలో సమర్థులైన టెక్నికల్ సిబ్బందిని మోహరిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న సుమారు 75 మంది భారత సైనికులను సమర్థులైన టెక్నికల్ సిబ్బందితో భర్తీ చేస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాల్దీవుల్లో ఉన్న 2 భారత హెలికాప్టర్లు మెయింటెనెన్స్, మాల్దీవుల ప్రజలకు వైద్యం, మానవతా సాయం కోసమే పనిచేసే భారత సైనికులను సమర్థవంతమైన ఇండియన్ టెక్నికల్ సిబ్బందితో భర్తీ చేస్తామని వెల్లడించింది. ఇందుకోసం త్వరలోనే భారత్ మాల్దీవుల మధ్య 3వ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. మొయిసు వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ విదేశాంగ శాఖ మంత్రి
అబ్దుల్లా షాహిద్ ట్వీట్ రచ్చకు కారణమవుతున్నాయి. దీంతో దీనిపై మయూసు ఏం చేస్తారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.